ప్రవీణ్ గారి అనుమానాస్పద మృతిలో మొత్తం ఎంటైర్ వ్యవస్థ అంతా సర్వశక్తులు యుక్తులు ఒడ్డి తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తుంది. ఆ విషయం మాకు అర్థమైంది. ఆ బాధ్యత అంతా భుజాలకెత్తుకున్నది రాజేష్ మహాసేన గారు. చూసిన వాళ్ళందరూ, ఆ ప్రదేశం చూసి గమనించిన వాళ్ళందరికీ అది యాక్సిడెంట్ గా కనిపించింది. వీడొక్కడికి మాత్రం మొట్టమొదటి ప్రెస్ మీట్ లోనే మొట్టమొదటి రోజు ఈడు చూశాడు. వీడికి మాత్రం 90% అది యాక్సిడెంట్ కింద కనిపించింది. అందరూ అనేసరికి హత్యని యూటర్న్ తీసుకున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఈరోజు ఎవరైతే మాకు అనుమానాలు ఉన్నాయో అవి నివృత్తి చేయమని పోలీసు వారిని కోరారో వాళ్ళందరి మీదకి తప్పుదోవ పట్టించారని నెట్టేశాడు. వీడి బాధ ఏంటంటే వీడి అసలు రూపం ప్రజలందరికీ తెలిసిపోయేసరికి ఇప్పుడు లబోదిబోమంటూ ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైతే మాకు ప్రవీణ్ పాస్టర్ గారి మరణంలో మాకు అనుమానాలు ఉన్నాయన్నారో వాళ్ళనే నేరస్తులుగా వాళ్ళే తప్పుదోవ పట్టించినట్టుగా చూపిస్తున్నాడు వీడు. గౌరవ పోలీసు వారైనా, గౌరవ ఎస్పీ గారు కానీ, ఈ రాజేష్ మహాసేన ఎవరు కానీ మాకు ఒకే ఒక్క అనుమానం నివృత్తి చేయండి సార్. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తాం. మేము ఒకే ఒక్క విషయాన్ని మాకు నివృత్తి చేసేయండి. ఇక నుంచి పాస్టర్ ప్రవీణ్ గారి మరణం గురించి కానీ మేము ఏ వీడియోలు చేయం, మేము మిమ్మల్ని ప్రశ్నించాం. ఒకే ఒక అనుమానం నివృత్తి చేస్తే ఈ విషయాన్ని మొత్తానికి వదిలేస్తాం. ఓకేనా? గౌరవ ఎస్పీ గారు మొట్టమొదట్లో ప్రవీణ్ గారు చనిపోయినటువంటి మరుసటి రోజు ఇది యాక్సిడెంట్ అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లు నయారా పెట్రోల్ బంక్ యొక్క సీసీ ఫుటేజ్లు తీసి మనకు చూపించారో అది యాక్సిడెంట్ అని. ఎక్కడైతే బైక్ పడిపోతుండగా బ్లింక్ అవుతున్నటువంటి ఒక బైక్ ని, ఆ బైక్ పడిపోతుండగా దుమ్మె పొగలాగా రేగినటువంటి ఒక వీడియోని చూపించారో ఆ వీడియో ఒకసారి చూపిస్తాను, మీరు అందరూ చూడండి. ఆ రోడ్ లో వస్తున్నాను ఆయన, అదో అదే అదే బైక్, అది 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 నేకెడ్ జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి. బైక్ వస్తుంది. రైట్ రైట్ ఓకే. నౌ ఇప్పుడు అది దాని చూసారు కదా. ఇప్పుడు ఇంకో ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో ఒకసారి మీరు గమనించండి. గౌరవ ఎస్పీ గారు చూపించిన ఏదైతే స్కిడ్ అయి ప్రవీణ్ గారు పడిపోయారని చెప్తున్నారో యాక్సిడెంటల్ గా, ఆ వీడియోనే ఇప్పుడు నేను చూపించిన ఫోటోనే మీరు చూసారు కదా. ఈ రెండింటిని ఒక్కసారి గమనించండి. ఏ మనిషి అయినా స్కిడ్ అయ్యి అంటే జారి పడిపోయినప్పుడు బైక్ ఎవరి మీదన్నా ఇలాగా దుప్పటి కట్టినట్టు ఉంటుందండి? ఉంటుందా? జారి పడిపోతే బండి ఒక చోట, మనిషి ఒక చోట ఉంటాడు. లేదా బండి ఈడ్చుకెళ్తుంది, సైడ్కి పడిపోతాడు. మనిషి మీద దుప్పటి కట్టినట్టు ఇలా పెట్టి ఉండడం ఏంటండి? ఈ ఒక్క అనుమానాన్ని నివృత్తి చేయండి చాలు, ఇంకేం వద్దు మాకు. మొత్తం కేసు వదిలేస్తాం. ఈ విషయాన్ని ఇక్కడితో మాట్లాడడం. ఓకేనా? ఈ ఒక్క విషయాన్ని నివృత్తి చేయండి. రాజేష్ మహాసేన గారైనా పోలీసు వారైనా కూడా స్కిడ్ అయి పడిపోతున్నప్పుడు, చాలా యాక్సిడెంట్లు చూసాం, చాలా ప్రమాదాలు చూసాం మేము. స్కిడ్ అయి పడిపోతున్నప్పుడు, స్కిడ్ అయి యాక్సిడెంటల్ గా పడిపోయినప్పుడు మనిషి మీద బైక్ దుప్పటి కట్టినట్టు ఎట్లా ఉంటుంది? ఈ ఒక్క విషయాన్ని నివృత్తి చేయండి, మేము కేసు వదిలేస్తాం. ఎవ్వరం కూడా మాట్లాడం, మౌనంగా ఉంటాం. మాట్లాడడానికి కొంచెం అర్థం ఉండాలి. పోలీసు దర్యాప్తు జరుగుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఈ రాజేష్ మహాసేన అనేవాడికి సంబంధం ఏంటండి? రకరకాల వీడియోలు చేస్తాడు, రకరకాల అనాలిసిస్లు చేస్తాడు, హత్య అంటాడు, యాక్సిడెంట్ అంటాడు, మళ్ళీ యూటర్న్ తీసుకుని ఎవరైతే అనుమానం వ్యక్తం చేశారో వాళ్ళ మీద గింటేస్తాడు. మీకు హత్య అని అనుమానం ఉంటే నాకు కాల్ చేయండి, నేను నివృత్తి చేస్తానంటాడు. నీకు అంత కంగారేంటి? నీకు అంత బాధ ఏంటి? వ్యవస్థ ఉంది, అనుమానం వ్యక్తం చేసాం, తీర్చవలసిన బాధ్యత వాళ్ళది. సరే, నువ్వు అనుకున్నట్టుగానే అది యాక్సిడెంట్ అనుకున్నావు. మాకు ఈ ఒక్క అనుమానం నివృత్తి చేయి చాలు, వదిలేస్తాం, ఎవరు మాట్లాడడం.
మాట్లాడడానికి సిగ్గుండాలరా ఎరుపుక. తప్పేదో పట్టించుకుంటారో కేసు మీరు గారు చేస్తారో మాకు అనవసరమైన విషయం. మాకున్న అనుమానాలను నివృత్తి చేయకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. రాజేష్ మహాసేనగా నీకు కూడా చెప్తున్నాం, నువ్వు ఈ రోజు ఎంత అడ్డంగా తిరగడానికి అడ్డగోలుగా తప్పుదోవ పట్టించడానికి ట్రై చేయడానికి కారణాలు ఏంటో మాకు అర్థమైనాయి. ఈ రోజు అడి తిరిగి పాస్టర్ల మీదకి గెంటామని అంటే ఏదో రకంగా వాళ్ళని భయపెట్టో ఇంకోటి ఏదో చేసో ఈ కేసు నుంచి మాట్లాడకుండా చేయడానికి నువ్వన్నీ కుయుక్తుల కన్నా ఇది చెల్లదు. ఇది న్యాయం. లేట్ అయినా కూడా నిజం అనేది గెలుస్తుంది. నువ్వు కంగారు పడమాక, దొంగల భుజాలు తడుముకోకు, గొడ్డలు మోసుకుని కూర్చుంటే చాలా మంచిది.